తిరుపతిలో ఏఎస్ఎఫ్ నేతలు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో జలగాటం ఆడిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. వైద్య విధిని చదవాలంటే నీట్ ఎగ్జామ్ అనేది చాలా అత్యవసరం. ఈరోజు దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఎస్ సంస్థ ఈరోజు నీట్ లీకేజ్కి పాల్పడింది. ఈరోజు నీట్ పేపర్ లీకేజీ ఎవరు చేస్తున్నారు? విద్యార్థులు చేస్తున్నారా? విద్యార్థి చేయడం లేదు. ఎవరైతే ఎన్టీఎస్ సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్నారో, ఎవరైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారో అంటే అధికారుల వల్లనే ఈరోజు నీట్ పేపరు లీకేజ్ ఉండడం జరిగింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలనే రోడ్డు మీద పాడేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నీకు సిగ్గుందనేసి నేను అడుగుతా ఉన్నా. ఇదే మొత్తం 2024 సంవత్సరంలో కానీ హర్యానాలో, బీహార్లో కూడా ఇదే మొత్తం నీట్ పేపర్ అనేది లీకేజ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నేను బాధ్యత ఉంటాను, నేను ఖచ్చితంగా కూడా ఇలాంటి మార్పులు, ఇలాంటి చర్యలు జరగకుండా నేను చూసుకుంటాను. ఇంకా మీదట ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మంచి స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానని సార్ చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఎందుకు మోగబోయాలనేసి నేను అడుగుతా ఉన్నా. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, ఎన్టీఏ సంస్థను కూడా పూర్తిగా కూడా రద్దు చేయాలా. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్ చదవాలంటే నీట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈరోజు నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీనికి కారణమైన ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలా, అలాగే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేవలం ఒక తిరుపతి నగరంలో కాదు, ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా వైడ్గా జాతీయ వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఈరోజు ఈ తిరుపతిలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. లేని ఏడల ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కదా జంతర్ మంతర్లో కూడా పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.